ఎన్నో వేల కుటుంబాలు ఈరోజు సహజీవనం సంపూర్ణంగా గడుపుతున్నాయంటే ఆ దేవుడు పెట్టిన భిక్షే. ఆయన దేవుళ్ళు అనుకుంటారు. ఈ అనంతపురం జిల్లాలోనే కాదు, కర్నూలు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ ఆయన దేవునితో పోలుస్తారు. ఎన్నడూ లేని విధంగా క్రీడల్లో అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్ అనేది జరిగలేదు. అదే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు చదువుతూనో, మాన్సన్ ఫెర్రర్ చదువుతూనో ఇక్కడ ఇంటర్నేషనల్ వేదికగా ఇక్కడ క్రికెట్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది వచ్చి ప్రేక్షకులు వీక్షించారు. అదేవిధంగా చదువు పరంగా చెప్తే ఈవెన్ నేను కూడా ఇప్పుడు నేను చదువుతున్నది కూడా ఆర్టిక్ సంవత్సరం చదువుతున్నాను. నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. జర్మన్ ఇక్కడ మన ఇండియాలో ఫారెన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ ఫారెన్ కంపెనీస్లో ఏమంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ వస్తే మన కంపెనీస్లో పనిచేస్తాం, లేకపోతే ఇంగ్లీష్తో అయితే చేయలేము. మన ప్రాంతీయ భాష తెలుగుతో చేయలేము. అక్కడ కంపెనీలో వర్క్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆ కన్వర్జేషన్ జరిగితేనే మనకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఈరోజు నేను చదువుతున్నది ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ చదువుతున్నాను. ఆ జర్మన్ లాంగ్వేజ్లో కూడా ఆర్టీలో చదువుతున్నాను. ఒక సెట్ పెట్టారు. ఆ సెట్లో పాస్ అయిన తర్వాత మరి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత ఈవెన్ ల్యాప్టాప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అట్లా సంవత్సరానికి ఒకటి ఆఫ్లైన్ కోర్సు ఒకటి, ఆన్లైన్ కోర్సు రెండు ఉంటాయి అన్నమాట. ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. సంవత్సరానికి 2 బ్యాచ్లు ఉంటాయి. అట్లా 2 బ్యాచ్లో 4 సబ్జెక్టులు ఉంటాయి. 4 సబ్జెక్టులు ఏదైతే ఉంటుంది, స్పానిష్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, జర్మన్ ఉంటుంది, పోర్చుగీస్ ఉంటుంది. ఇంతమందికి ఇన్ని మనకి ప్రోత్సహిస్తుంటే ఎవరో పనికి మాలిన బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ జిల్లా, వాడ, గ్రామం ప్రతి ఒక్కరూ తిరిగి మనం చైతన్యాన్ని మొబిలైజ్ చేయాలి. పిల్లలందరినీ మొబిలైజ్ చేస్తే మనమే చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకసారి సాటింపు అయితే చాలా అందరూ వాళ్ళే వస్తారు. దండయాత్రే. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా అభినందనలు.